లాస్ట్ ఎపిసోడ్లో పాకిస్తాన్ బ్యాక్ ట్రైబల్ ఇన్వేడర్స్ని శ్రీనగర్ దగ్గర మన ఆర్మీ ఎలా ఆపిందో చూసాం. మేజర్ సోమనాథ్ శర్మ లాంటి వీరులు సాక్రిఫైస్ వల్ల శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సేఫ్ అయింది. ఆ ఎయిర్పోర్ట్ సేవ్ అవ్వడం వల్ల ఇండియన్ ఆర్మీ కశ్మీర్లో స్ట్రాంగ్ ఫుట్ హోల్డ్ ఎస్టాబ్లిష్ చేయగలిగింది. కానీ ఒక విషయం మాత్రం ఎవ్వరూ ఊహించలేదు, రియల్ వార్ ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. నవంబర్ 1947 కశ్మీర్లో వింటర్ స్టార్ట్ అయింది. కొన్ని రోజుల్లో గ్రీన్ వ్యాలీస్ మొత్తం వైట్ స్నోతో కవర్ అయిపోయాయి. రోడ్స్ కనిపించడం ఆగిపోయింది. మౌంటైన్ ట్రాక్స్ ఐస్తో బ్లాక్ అయిపోయాయి. టెంపరేచర్స్ 0 degrees కన్నా చాలా కిందకి పడిపోయాయి. ఇప్పుడు మన సోల్జర్స్కి ఎనిమి ఒక్కరు కాదు, ఇద్దరు. ఒకటి పాకిస్తాన్ ఆర్మీ, ఇంకొకటి హిమాలయాస్. ఒక్క తప్పు అడుగు వేస్తే కింద hundreds of feet వ్యాలీ. ఒక రాత్రి ప్రాపర్ షెల్టర్ లేకపోతే మార్నింగ్ వరకు సర్వైవ్ అవ్వడమే కష్టంగా ఉండే వెదర్. బుల్లెట్ కన్నా ముందు కోల్డ్ చంపేసే పరిస్థితి. కానీ వార్ మాత్రం ఆగలేదు. శ్రీనగర్ దగ్గర ప్లాన్ ఫెయిల్ అయ్యాక పాకిస్తాన్ లీడర్షిప్ ఒక కొత్త స్ట్రాటజీ రెడీ చేసింది. క్యాపిటల్ ఎలాగో క్యాప్చర్ చేయలేకపోయాం, ఇప్పుడు ఎలా అయినా ఇండియాని వేరే చోట వీకెన్ చేయాలి అని. ఆ టార్గెటే పూంచ్. పూంచ్ మ్యాప్లో చిన్న టౌన్ లాగా కనిపించవచ్చు, కానీ మిలిటరీ పర్స్పెక్టివ్లో పూంచ్ చాలా ఇంపార్టెంట్. అది కశ్మీర్ వెస్టర్న్ సెక్టర్లో ఉన్న కీ పొజిషన్. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, పార్టిషన్ వైలెన్స్ నుండి తప్పించుకొని వేల మంది హిందూ మరియు సిక్ ఫ్యామిలీస్ సేఫ్టీ కోసం పూంచ్కి వచ్చి షెల్టర్ తీసుకున్నారు. ఇమాజిన్ చేయండి, బయట వార్ నడుస్తుంది, లోపల థౌజండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ సివిలియన్స్, చిన్నపిల్లలు, ఓల్డ్ పీపుల్, ఫ్యామిలీస్. వాళ్ళందరికీ ఒక్కటే నమ్మకం, ఇండియన్ ఆర్మీ మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని. పాకిస్తాన్ బ్యాక్ ఫోర్సెస్ ఈ ఇంపార్టెన్స్ని బాగా అర్థం చేసుకున్నాయి. అందుకే 1947 నవంబర్లో పూంచ్ చుట్టూ ఉన్న హిల్స్ అన్నీ ఒక్కొక్కటిగా క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల్లోనే టౌన్ ఆల్మోస్ట్ 4 వైపుల నుండి సరౌండ్ అయిపోయింది. సింపుల్గా చెప్పాలంటే పూంచ్ ఒక ఐలాండ్ లాగా మారిపోయింది. టౌన్కి బయట నుండి వచ్చే రోడ్స్ ఒక్కొక్కటిగా కట్ అయిపోయాయి. ఫుడ్ ట్రక్స్ రావటం ఆగిపోయింది, మెడిసిన్స్ రావటం ఆగిపోయింది, వెపన్స్ రావటం ఆగిపోయాయి, రీఎన్ఫోర్స్మెంట్ రావటం కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇమాజిన్ చేయండి, ఒక టౌన్ కంప్లీట్గా బయట ప్రపంచం నుండి డిస్కనెక్ట్ అయిపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. రోజుకి ఫుడ్ స్టాక్ తగ్గిపోతుంది, ఎనిమీ షెల్లింగ్ పెరిగిపోతుంది, హోప్ కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. కానీ పూంచ్లో ఉన్న సోల్జర్స్ లేదా సివిలియన్స్ ఎవ్వరూ సరెండర్ అవ్వలేదు. బ్రిగేడియర్ ప్రీతమ్ సింగ్ లీడర్షిప్లో ఇండియన్ ట్రూప్స్ టౌన్ని వదలకుండా పెట్టి అటాక్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఒక్కటే నమ్మకం, హెల్ప్ వస్తుంది అని. కానీ ప్రాబ్లం ఏంటి అంటే హెల్ప్ ఎలా వస్తుంది? రోడ్స్ అన్నీ క్లోజ్, ఎనిమీ హిల్స్ మీద ఉన్నారు, స్నో కంటిన్యూ అవుతుంది. అప్పుడే ఇండియన్ మిలిటరీ ముందు ఒక ఇంపాసిబుల్ క్వశ్చన్ నిలిచింది. రోడ్ లేదు, రైల్వేస్ లేవు, సేఫ్ రూట్ ఒక్కటి కూడా లేదు. మరి పూంచ్లో ఉన్న వేల మందిని ఎలా సేవ్ చేయాలి? ఆన్సర్ గ్రౌండ్ మీద కాదు, ఆకాశం నుండి వచ్చింది. రన్వే కూడా లేని ఒక ప్లేస్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా ల్యాండ్ అయ్యింది? పూంచ్ని ఎలా రక్షించారు? గ్రౌండ్ మీద నుండి హెల్ప్ పంపటం ఇంపాసిబుల్. స్నో వల్ల రోడ్స్ డిసపియర్ అయిపోయాయి. ఎనిమీ అబ్జర్వేషన్ పోస్ట్ ప్రతి మూమెంట్ని వాచ్ చేస్తున్నాయి. ట్రక్ పంపినా రీచ్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మరి పూంచ్ని ఎలా సేవ్ చేయాలి? ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అప్పుడు ఒక డేరింగ్ ఐడియా వచ్చింది. రోడ్ లేకపోతే ఏంటి, ఆకాశం నుండి వెళ్దాం. ఐడియా వినటానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే పూంచ్లో ఎయిర్పోర్ట్ లేదు, కాంక్రీట్ రన్వే లేదు, కంట్రోల్ టవర్ లేదు, ల్యాండింగ్ లైట్స్ లేవు, పైలట్కి గైడెన్స్ ఇచ్చే నావిగేషన్ సిస్టమ్స్ లేవు. సింపుల్గా చెప్పాలంటే ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ చేయడానికి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్లో ఒక్కటి కూడా లేదు. అప్పుడు లోకల్ సివిలియన్స్, మన ఆర్మీ సోల్జర్స్ అందరూ కలిసి ఒక ఎక్స్ట్రాడినరీ పని చేశారు. మౌంటైన్ స్లోప్ని రాత్రికి రాత్రి హ్యాండ్స్తో, టూల్స్తో పాసిబుల్ అయినంత వరకు లెవెల్ చేసి ఒక రఫ్ ఎయిర్ స్ట్రిప్ క్రియేట్ చేశారు. అది రన్వే కన్నా ఒక పెద్ద ఓపెన్ గ్రౌండ్ లా ఉంటుంది. కానీ రన్వే క్రియేట్ చేస్తే సరిపోదు కదా, దాని మీద ఎయిర్ క్రాఫ్ట్ని ల్యాండ్ చేయాలి, అది కూడా ఎనిమీ ఆర్టిలరీ రేంజ్లో. ఎయిర్ క్రాఫ్ట్ కనిపించిన వెంటనే బుల్లెట్స్, షెల్స్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోతాయి. స్మాల్ మిస్టేక్, ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్, సప్లైస్ ఫినిష్, మిషన్ ఫెయిల్. చాలా మంది పైలట్స్ ఈ మిషన్ని ఇంపాసిబుల్ అని అనుకున్న టైంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హిస్టరీలో ఒక లెజెండరీ ఆఫీసర్ ముందుకు వచ్చారు, మెహర్ సింగ్. మెహర్ సింగ్ గురించి ఒక విషయం చెప్పాలి. ఆయన ఆర్డినరీ పైలట్ కాదు, రిస్క్ అంటే భయం లేని ఆఫీసర్. మిషన్ ఇంపాసిబుల్ అని చెప్పినప్పుడే ముందు నేనే వెళ్తాను అని చెప్పే రకం.
సిచ్యువేషన్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన ఒక్కటే మాట అన్నారు, ల్యాండింగ్ నేనే చేస్తాను అని. చాలా మందికి అది సూసైడ్ మిషన్ లాగా అనిపించింది, కానీ ఆయనకి ఒక్కటే ఆలోచన, పూంచ్ ని సేవ్ చేయాలి. డకోటా ఎయిర్ క్రాఫ్ట్ స్లోగా మౌంటైన్స్ మధ్య డిసెండ్ అవుతుంది. కింద రఫ్ గ్రౌండ్, చుట్టూ కొండలు, ఎనిమీ ఫైరింగ్ రేంజ్. కాక్పిట్ లో ఉన్న పైలట్ చిన్న మిస్టేక్ చేసిన సెకండ్ ఛాన్స్ ఉండదు. ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ వీల్స్ ఆ రఫ్ ఎయిర్ స్ట్రిప్ ని టచ్ చేశాయి. ల్యాండింగ్ సక్సెస్ఫుల్. పూంచ్ లో ఉన్న సోల్జర్స్ కి అది ఎయిర్ క్రాఫ్ట్ కాదు, హోప్ ల్యాండ్ అయింది. ఆ ఒక్క ల్యాండింగ్ తో సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఒక్క ఫ్లైట్, సెకండ్ ఫ్లైట్, మళ్ళీ ఇంకో ఫ్లైట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంటిన్యూస్ గా సప్లైస్ తీసుకొస్తుంది. ఫుడ్, మెడిసిన్స్, వెపన్స్, అమ్యునిషన్, ఎవ్రీథింగ్. రిటర్న్ జర్నీలో విమెన్, చిల్డ్రన్, ఓల్డ్ పీపుల్ ని సేఫ్ ఏరియాస్ కి ఎవాక్యుయేట్ చేయడం స్టార్ట్ చేశారు. పూంచ్ లో బ్రిగేడియర్ ప్రీతం సింగ్ లీడర్షిప్ లో ఉన్న ఇండియన్ ట్రూప్స్ ఈ సప్లైస్ వల్ల మళ్ళీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఫైట్ కంటిన్యూ చేశారు. ఎనిమీ ఎంత సరౌండ్ చేసినా టౌన్ సరెండర్ అవ్వలేదు. ఒక్క రోజు కాదు, ఒక్క వారం కాదు, ఆల్మోస్ట్ 1 year ఆ సీజ్ ని తట్టుకొని నిలిచింది. అది ఇండియన్ ఆర్మీ డిటర్మినేషన్ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కరేజ్ కాంబినేషన్. కానీ వార్ లో ఇంకొక డేంజరస్ ఫ్రంట్ ఓపెన్ అయింది. పాకిస్తాన్ బ్యాక్ ఫోర్స్ నార్త్ సైడ్ నుండి ముందుకు మూవ్ అయ్యి కార్గిల్ రూట్ వైపు అడ్వాన్స్ అవ్వడం స్టార్ట్ చేశారు. టార్గెట్ లదాఖ్. మరి 11,500 feet హైట్ లో ఉన్న ఒక మౌంటైన్ పాస్ దగ్గర ఇండియన్ ఆర్మీ ప్రపంచం ఎప్పుడు చూడని ఒక మిలిటరీ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయబోతుంది. మౌంటైన్స్ మీద ట్యాంక్స్, ఇంపాసిబుల్ అనుకున్న ఆపరేషన్, బ్యాటిల్ ఆఫ్ జోజిలా. పూంచ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సక్సెస్ అయిన తర్వాత వార్ ఇంకొక డేంజరస్ డైరెక్షన్ లో మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. పాకిస్తాన్ బ్యాక్ ఫోర్సెస్ నార్త్ సైడ్ నుండి ముందుకు అడ్వాన్స్ చేస్తూ కార్గిల్ రూట్ ని క్యాప్చర్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ టార్గెట్ లే. లే ఎందుకు అంత ఇంపార్టెంట్? సింపుల్, లే పడిపోతే లదాఖ్ మొత్తం డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. ఇండియన్ ఆర్మీకి ఆ ఎంటైర్ రీజియన్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి ఎనిమీని ఆపాలి అంటే ఒక ప్లేస్ ని ఎలాగైనా క్యాప్చర్ చేయాలి. ఆ ప్లేస్ సోజిలా పాస్. సోజిలా నార్మల్ మౌంటైన్ రోడ్ కాదు, 11,500 feet హైట్ లో ఉన్న ఒక నారో స్నో కవర్డ్ పాస్. ఒకవైపు డీప్ వ్యాలీస్, ఇంకోవైపు హ్యూజ్ మౌంటైన్స్. వింటర్లో హెవీ స్నో, ఎక్స్ట్రీమ్ కోల్డ్, విజిబిలిటీ ఆల్మోస్ట్ జీరో. పాకిస్తాన్ ఫోర్సెస్ అప్పటికే హై పొజిషన్స్ అన్నీ ఆక్యుపై చేశారు. బంకర్స్ బిల్డ్ చేశారు, మెషిన్ గన్స్ రెడీ, మోటార్స్ రెడీ. సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా కింద నుండి అటాక్ చేస్తే ఈజీ టార్గెట్. ఇండియన్ కమాండర్ సిచ్యువేషన్ మొత్తం అనలైజ్ చేశారు. ఇన్ఫాంట్రీని పంపితే క్యాజువాలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆర్టిలరీ యూజ్ చేద్దాం అనుకున్న మౌంటైన్ టెరైన్ వల్ల కంప్లీట్ సపోర్ట్ పాసిబుల్ కాలేదు. కొంతసేపు అందరూ ఒక క్వశ్చన్ గురించే ఆలోచించారు, ఈ బంకర్స్ని బ్రేక్ చేయడం ఎలా? అప్పుడు ఇండియన్ ఆర్మీ హిస్టరీలోనే ఒక అన్బిలీవబుల్ ఐడియా పుట్టింది. ఐడియా వినగానే చాలామంది ఆఫీసర్స్ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే అది రూల్స్ ప్రకారం ఇంపాసిబుల్. మనం ట్యాంక్స్ తీసుకెళ్దాం. ఇమాజిన్ చేయండి, ట్యాంక్ అంటే ఫ్లాట్ రోడ్స్ కోసం డిజైన్ చేసిన హెవీ వెహికల్, వెయిట్ సెవరల్ టన్స్. మరి స్నో కవర్డ్ మౌంటైన్ పాస్ మీదకి ట్యాంక్, అది వినగానే ఇంపాసిబుల్గా ఉంటుంది. కానీ జనరల్ కేఎస్ తిమ్మయ్య ఇంపాసిబుల్ అని యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ఒక డేరింగ్ ఆపరేషన్ ప్లాన్ చేశారు. 7th లైట్ క్యావెలరీకి చెందిన స్టూవర్ట్ లైట్ ట్యాంక్స్ ని కంప్లీట్లీ డిస్మాంటిల్ చేసి పార్ట్స్ గా డివైడ్ చేశారు. మౌంటైన్ రోడ్స్ మీద చాలా కష్టపడి ఒక్కొక్కటి పైకి తీసుకెళ్లారు. ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి సోల్జర్స్ అన్బిలీవబుల్ ఎఫర్ట్ పెట్టారు. ఎనిమికి మాత్రం ఈ ఆపరేషన్ గురించి స్లైటెస్ట్ ఐడియా కూడా లేదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఈ హైట్ కి ట్యాంక్స్ రావు. అదే ఇండియన్ ఆర్మీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయింది. 1948 నవంబర్ మార్నింగ్ స్నో మధ్య సడన్ గా ఒక సౌండ్ వినిపించింది, ట్యాంక్ ఇంజన్. మొదట పాకిస్తాన్ ట్రూప్స్ నమ్మలేదు, ఇది ఇంపాసిబుల్ అని అనుకున్నారు. కానీ కొన్ని సెకండ్స్ తర్వాత స్నో మధ్య నుండి ఇండియన్ ట్యాంక్స్ డైరెక్ట్ గా కనిపించాయి. ఆ సీన్ కంప్లీట్ బ్యాటిల్ ఫీల్డ్ ని మార్చేసింది. పాకిస్తాన్ బంకర్స్ హెవీ ఫైరింగ్ స్టార్ట్ చేశాయి. కానీ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ దగ్గర ఇన్ఫాంట్రీ మాత్రమే కాదు, ట్యాంక్స్ కూడా ఉన్నాయి. ఎనిమీ కంప్లీట్ గా సర్ప్రైజ్ అయిపోయాడు. సైకలాజికల్ షాక్. ఒక్కసారి సోల్జర్ కాన్ఫిడెన్స్ బ్రేక్ అయితే స్ట్రాంగ్ బంకర్ కూడా వీక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ జరిగింది. ఇండియన్ ట్యాంక్స్ ముందుకు మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మన ఇన్ఫాంట్రీ ఇమ్మీడియట్ గా ఫాలో అయ్యింది. పాకిస్తాన్ ఫోర్సెస్ ఒక్కొక్కటిగా బంకర్స్ వదిలేసి వెనక్కి రిట్రీట్ అవ్వడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల్లోనే సోజిలా పాస్ మళ్ళీ ఇండియన్ కంట్రోల్లోకి వచ్చింది.
తర్వాత ద్రాస్, కార్గిల్ రూట్స్ కూడా సెక్యూర్ చేయడం స్టార్ట్ చేశారు. లదాఖ్ మళ్ళీ సేఫ్ జోన్గా మారింది. మిలిటరీ హిస్టారియన్ ఈ ఆపరేషన్ని ఇప్పటికీ ఒక ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్గా డిస్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే వరల్డ్ మిలిటరీ హిస్టరీలో అంత హైట్లో బ్యాటిల్ ట్యాంక్స్ని సక్సెస్ఫుల్గా యూజ్ చేసిన ఫస్ట్ మేజర్ ఆపరేషన్స్లో ఇది ఒకటి. ఇండియన్ ఆర్మీ ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. ఎంత పెద్ద ఆబ్స్టాకిల్ వచ్చినా డిటర్మినేషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. కానీ ఇండియన్ ఆర్మీ బ్యాటిల్ ఫీల్డ్లో మొమెంటం సంపాదించిన ఎగ్జాక్ట్ టైంలోనే ఢిల్లీలో ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు. ఆ డెసిషన్ వార్ డైరెక్షన్ని మార్చేస్తుంది. సీజ్ ఫైర్. యునైటెడ్ నేషన్స్, POK మరి యుద్ధం గెలుస్తున్న సమయంలో ఇండియా ఎందుకు ఆగిపోయింది? సోజిలా విక్టరీ తర్వాత ఇండియన్ ఆర్మీ కాన్ఫిడెన్స్ కంప్లీట్గా మారిపోయింది. పూంచ్ సర్వైవ్ అయింది, లదాఖ్ సేఫ్ అయింది, కార్గిల్ రూట్స్ మళ్ళీ ఇండియన్ కంట్రోల్లోకి రావడం స్టార్ట్ అయింది. బ్యాటిల్ ఫీల్డ్లో మొమెంటం స్లోగా ఇండియా సైడ్కి మూవ్ అవుతుంది. కానీ వార్ అనేది బ్యాటిల్ ఫీల్డ్లో మాత్రమే డిసైడ్ అవ్వదు. కొన్నిసార్లు కొన్ని డెసిషన్స్ ఢిల్లీలో తీసుకుంటారు, అవి బ్యాటిల్ ఫీల్డ్ డైరెక్షన్ని కూడా మార్చేస్తాయి. 1948 ఎండింగ్కి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. ఈ ఇష్యూని మిలిటరీ బ్యాటిల్ ఫీల్డ్లో కంటిన్యూ చేయడం కన్నా ఇంటర్నేషనల్ లెవెల్లో డిస్కస్ చేయాలని డిసైడ్ చేశారు. అందుకే ఇండియా యునైటెడ్ నేషన్స్ని అప్రోచ్ అయింది. యునైటెడ్ నేషన్స్ డిస్కషన్ తర్వాత సీజ్ ఫైర్ ప్రపోజల్ వచ్చింది. చాలా డిస్కషన్స్ తర్వాత January 1, 1949 అఫీషియల్ సీజ్ ఫైర్ ఇంప్లిమెంట్ అయింది. సింపుల్గా చెప్పాలంటే ఆ రోజు ఎక్కడ ట్రూప్స్ అక్కడే ఆగిపోవాలి, ఫార్వర్డ్ మూమెంట్ ఆపేయాలి. ఆ సీజ్ ఫైర్తో ఫైరింగ్ ఆగిపోయింది. కానీ ఒక కొత్త ప్రాబ్లం పుట్టింది. ఎందుకంటే అప్పటికి పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న కశ్మీర్ ఏరియా పాకిస్తాన్ దగ్గరే మిగిలిపోయింది అండ్ ఇండియా కంట్రోల్లో ఉన్న ఏరియా ఇండియా దగ్గర ఉండిపోయింది. ఆ టెంపరరీ మిలిటరీ లైన్ తర్వాత ఇయర్స్లో సీజ్ ఫైర్ లైన్గా, ఇంకా తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ లేదా LOCగా డెవలప్ అయింది. 1947-48 వార్ ఎండింగ్లో కశ్మీర్ 2 భాగాలుగా డివైడ్ అయిపోయింది. ఒక భాగం ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో, ఇంకో భాగం పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్లో. ఇండియా దాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లేదా POK అని పిలుస్తుంది. అక్కడి నుండి కశ్మీర్ ఇష్యూ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్గా మారిపోయింది. వార్ అఫీషియల్లీ ఆగిపోయింది, కానీ కాన్ఫ్లిక్ట్ మాత్రం ఆగలేదు. ఆ బార్డర్ లైన్ ఫ్యూచర్లో ఇంకా ఎన్నో వార్స్కి, ఎన్నో క్లాషెస్కి రీజన్ అయింది. 1965 వార్, 1971, కార్గిల్ 1999 అన్నిటికీ రూట్స్ 1947-48 వార్ ఎండింగ్లోనే కనిపిస్తాయి. కానీ ఈ వార్ మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్ కూడా నేర్పించింది. బ్యాటిల్ ఫీల్డ్లో కరేజ్ ఎంత ఇంపార్టెంటో ప్రిపరేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. కోఆర్డినేషన్ ఎంత ఇంపార్టెంటో లీడర్షిప్ కూడా అంతే ఇంపార్టెంట్ అని. మెహర్ సింగ్ లాంటి పైలట్స్, మేజర్ సోమనాథ్ శర్మ లాంటి ఆఫీసర్స్, థౌజండ్స్ ఆఫ్ అన్నోన్ సోల్జర్స్, వాళ్ళ కరేజ్ వల్ల ఇండిపెండెంట్ ఇండియా తన ఫస్ట్ మేజర్ వార్ని ఎదుర్కొని నిలబడగలిగింది. 1947-48 ఇండో పాక్ వార్ కేవలం ఒక మిలిటరీ కాన్ఫ్లిక్ట్ కాదు, అది మోడర్న్ ఇండియా హిస్టరీని, సౌత్ ఏషియా పొలిటికల్ మ్యాప్ని పర్మనెంట్గా మార్చిన టర్నింగ్ పాయింట్. కానీ మన ఇండియా పాకిస్తాన్ స్టోరీ ఇక్కడితో ఆగలేదు. యాక్చువల్లీ ఇదే బిగినింగ్. ఎందుకంటే కేవలం కొన్ని ఇయర్స్లోనే ఈ 2 దేశాలు మళ్ళీ బ్యాటిల్ ఫీల్డ్ ఎదుర్కొన్నాయి. 1965 వార్ ఎలా స్టార్ట్ అయింది, పాకిస్తాన్ మళ్ళీ ఎందుకు అటాక్ చేసింది, ఇండియా ఎలా రెస్పాండ్ అయింది, మన నెక్స్ట్ ఎపిసోడ్లో డీటెయిల్గా చూద్దాం. అంటిల్ దెన్, జై భారత్.